హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు మినీ దిల్ పసందులు తయారు చేద్దాం. ఇంట్లోనే మన చేతులతోనే ఈ దిల్ పసందులు చేసి మన న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుందాం. దానికోసం 2 కప్పుల మైదా పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 50 గ్రాముల బటర్ వేసి బాగా కలపాలి. నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను కాబట్టి సాల్ట్ వేయలేదు. అన్సాల్టెడ్ బటర్ వేస్తే కనుక 1 చెంచా సాల్ట్ వేయాలి. బటర్ని పిండికి ఇట్లా అంతా రబ్ చేస్తూ పట్టించాలి. ఇలా రబ్ చేస్తూ పిండికి బటర్ని అంతా పట్టించిన తర్వాత ఇప్పుడు 1 కప్పు నీళ్లు తీసుకొని కొన్ని పోస్తూ కలపాలి. 2 కప్పుల పిండికి 3/4 కప్పు నీళ్లు పట్టినాయి. ఇట్లా కలిపినాక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మన వంటగద్దె అంటాం కదా, ఆ వంటగద్దె పైన క్లీన్ చేసి పొడిపిండి చల్లి కలిపి పెట్టుకున్న మైదా పిండిని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. మధ్యలో అంటుకున్నట్లు అనిపిస్తే కొంచెం పొడిపిండి చల్లుతూ ఇలా రోల్ చేయాలి. ఇలా రోల్ చేసిన తర్వాత మళ్ళీ 50 గ్రాముల బటర్ని ఈ షీట్ పైన అప్లై చేయాలి. ఇప్పుడు పొడిపిండి చల్లి ఈ షీట్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసినాక మనం పిండి కలుపుకున్న బౌల్లో కొంచెం పొడిపిండి చల్లి ఈ షీట్ని పెట్టి దీనిపైన కవర్ వేసి 1 అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈ విధంగా 2 సార్లు చేశాను. అరగంట తర్వాత మళ్ళీ ఈ షీట్ని తీసి రోల్ చేసి బటర్ అప్లై చేసి పొడిపిండి చల్లి ఫోల్డ్ చేసి మళ్ళీ 1 అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఫిల్లింగ్ కోసం రెడీ చేసుకుందాం. 4 బ్రెడ్ని తీసుకొని నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. బ్రెడ్ కాకపోతే ఏదైనా కేక్ ఉన్నా కూడా దాన్ని పౌడర్ చేసి వేసుకోవచ్చు. బ్రెడ్ని పొడి చేసుకున్నాక పక్కన పెట్టి 1/2 కప్పు చక్కెరని మిక్సీ జార్లో తీసుకొని పొడిలా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్ వేసి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేయాలి. నేను తీసుకున్నది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే తురిమి అయినా వేసుకోవచ్చు. తర్వాత చక్కెరని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ చక్కెర పొడి వేయాలి. ఒకసారి కలిపి ఇందులో టూటీ ఫ్రూటీ 2 కలర్స్ తీసుకున్నాను. జీడిపప్పు బాదం పప్పు ముక్కలు వేసి కొన్ని ఎండు ద్రాక్షను తీసుకున్నాను. ఇవి ఇందులో వేసి తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఎసెన్స్ లేకపోయినా లేక మీకు ఇష్టం లేకపోయినా యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కలిపిన కోకోనట్ ఫిల్లింగ్ పక్కన పెట్టి ఈ షీట్ని తీసుకొని పొడిపిండి చల్లుతూ ఈ షీట్ 1/2 ఇంచ్ మందంగా ఉండేలాగా రోల్ చేయాలి. తర్వాత 2 మూతలు తీసుకొని ఒకటి కొంచెం పెద్దది ఒకటి కొంచెం చిన్నగా ఉండేలా ప్లేట్లు తీసుకొని కట్ చేయాలి. తర్వాత బేకింగ్ ట్రేలో బటర్ రాసి పెద్ద షీట్ని వేసి ఇప్పుడు కోకోనట్ మిశ్రమాన్ని మధ్యలో పెట్టి చిన్న షీట్ని దీనిపైన పెట్టి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మడవాలి. ఇట్లా మడిచిన తర్వాత బటర్ కానీ పాలు కానీ ఎగ్ కానీ దీనిపైన అప్లై చేయాలి. తర్వాత ఫోర్క్తో హోల్స్ చేయాలి, లేదంటే చాకుతో ప్లస్ మార్క్ అయినా పెట్టచ్చు. కట్స్ ఇవ్వకపోతే ఈ దిల్ పసంద్ అనేది పొంగి అది ఒక మాదిరిగా తయారవుతుంది. తర్వాత 200 డిగ్రీస్లో ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 30 నుండి 35 నిమిషాలు బేక్ చేయాలి. నేను ఒకదానికి బటర్తో అప్లై చేశాను, ఒకదానికి పాలు, ఒకదానికి ఎగ్ని అప్లై చేశాను. బటరు పాలు కంటే ఎగ్ అప్లై చేసిన దిల్ పసంద్ బ్రౌన్ కలర్లో బాగా వచ్చింది. చూడండి, కట్ చేసి చూపిస్తా ఎంత బాగా వచ్చిందో కదా, చాలా చక్కగా వచ్చింది. మన ఇంట్లోనే చేస్తే మనం మంచి బటర్ యూజ్ చేసి చేస్తాం కదా, అదే బయట కొన్నదైతే ఎక్కువ తినలేం కదా, అందులో డాల్డా లాంటిది యూజ్ చేస్తారు కదా. మనమే ఇంట్లో ఇలా చేసి తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఫైండింగ్ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.